శ్రీనివాసుని వద్దకు నారదముని వచ్చుట. శ్రీనివాసుని పెళ్లి వార్త ముల్లోకాలకు తెలిసెనుగా. ఆనందముతో నారదమునియే స్వామి చెంతకు అరుదించే. నారదమునికి నమస్కరించి శ్రీనివాసుడు ఇటు పలికే, పెళ్లి అనగా మాటలు కాదు, కాసులు నా కడలేనే లేవు. శ్రీనివాసుడే పలికిన పలుకులు నారదమునియే ఆలకించే. ఆది పురుషుడైన నీవు అడిగినంతనే కాదనేదెవరు? శ్రీనివాసుని పెళ్లి అనగా ముల్లోకాలకు పండుగ కాదా? నీ పిలుపునే వింటే చాలు, దేవతలందరూ దిగి వచ్చెదరు. నారదముని పలుకున పలుకులు శ్రీనివాసుడే ఆనందించి, పెద్దలు మీరు ధైర్యము చెప్పి ముందుకు నడుపుము దీవెనలిచ్చి. నారదముని పిలువగా దేవతలందరూ శేషాసనం చేరుట. స్వామి ఆనతి శిరస్సును దాల్చి నారదముని సంకల్పించగా, ఈశ్వరుడంతగా బ్రహ్మతో కూడి శేషాచలమే అరుదించే. దేవేంద్రుడొచ్చే, కుబేరుడొచ్చే, అగ్నివాయువు వరుణుడు వచ్చే, సూర్యచంద్రుని గ్రహములు వచ్చే. స్వామిని చూడగా ఆనందముతో శ్రీనివాసుడే ఎదురే వెళ్ళి ఆదరముతో ఆహ్వానించి ఉచితాసనమున కూర్చోబెట్టి కళ్యాణ వార్తను తెలిపెనుగా. నారదమునియే ముందుకు వచ్చి సమస్యనంతను తెలిపెనుగా. అందరూ కలిసి ఆలోచించి తగు నిర్ణయమే చేసెనుగా. శ్రీనివాసుడు కుబేరుని వద్దకు వచ్చి ధనమును అప్పుగా తీసుకుంటాడు. ధనపతి అయిన కుబేరుని వద్ద అప్పుగా ధనమును అడిగెనుగా. ధనమును ఇచ్చిన ఫలితము నిమ్మని ధనపతి స్వామిని అడిగెనుగా. కలియుగమంతా ఉన్నంత వరకు వడ్డీ నీకే కట్టెదను, వడ్డీ కాసులవాడు అంటూ భక్తులు నిన్నే పిలిచెదరు. ఆనందముతో కుబేరుడప్పుడు ధనరాశులనే ఇచ్చెనుగా. పుట్టినదంటూ పత్రము రాసి శ్రీనివాసుడే ఇచ్చెనుగా. దేవతలందరూ సాక్షిగా ఉండి చేవ్రాలను నే వ్రాసెనుగా. నా జన్మమే నేడు ధన్యము అంటూ కుబేరుడంతటా వెడలెనుగా. శ్రీనివాసుడు పిలువగా విశ్వకర్మ నగరము నిర్మించుట. ధనము చూసిన స్వామి మదిలో కోరిక ఒకటి కలిగెనుగా. దేవతా శిల్పి అయిన వాడు విశ్వకర్మనే పిలిచెనుగా. సుందరమైన నగరము ఒకటి నిర్మించమని కోరెనుగా. నారాయణుడి ఆజ్ఞకై కొని విశ్వకర్మయే మొదలుపెట్టే. 4 దిక్కులు పరిశీలించి వాస్తు గణితమే లెక్క చూచి ఈశాన్యమనే పెచ్చుగా చేసి